అందరికీ నమస్కారం. జై మునూర్ కాపు, జై జై మునూర్ కాపు. నేను మీ వనమాల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నా. తెలంగాణ మునూర్ కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు మునూర్ కాపు ఆత్మభవనాలకు ఏదైతే ల్యాండ్ కేటాయించిందో ప్రస్తుతం నేను అక్కడికి వచ్చాను ఈరోజు. అయితే ఆ రోజు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మున్నూరు కాపులకు ల్యాండ్ కేటాయించింది. ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఈ 2 ఏళ్లలో కనీసం 2 టవర్లను లేపి మన మున్నూరు కాపులకు ఎంతో అంతో చేదోడు వాదుడుగా ఉంటారనుకున్నా. కానీ అవే నీళ్ళు, అదే గుంత, ఇంకా పైగా గుంత పూడ్చకపోగా పైగా పక్కన ఏదైతే పనులు జరుగుతున్నాయో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఏదైతే మిగిలిన డస్ట్ ఉందో, రాళ్ళు ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి మన గుంతలో వేయడం జరిగింది. ఇకనైనా కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై చొరవ చూపించి అతి త్వరలో మళ్ళీ కార్యక్రమాన్ని ఏదైతే ఆ రోజు భూమి పూజతో ఆయన కార్యక్రమాన్ని మళ్ళీ టవర్స్ రూపంలో ముందుకు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నా. అదేవిధంగా ప్రభుత్వ విప్ ఆదిశీనన్న వారు, వేములవాడ ఎమ్మెల్యే ఆదిశీనన్న గారు దీని మీద తక్షణమే చొరవ చూపించి అతి త్వరలో పనులు మొదలుపెట్టేలా కృషి చేయాలని నేను నా తెలంగాణ మునూర్ కాపు సంఘంకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం. ఇక అది కాగా పైగా మున్నూరు కాపు ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేసిరు, సంతోషం. ఏదైనా ఒక పని జరగాలంటే దానికి క్రయాకిత్త రూపకల్పన చేయాలి, దానికి నేను ఏకీపిస్తా. కానీ ఆ రూపకల్పన ఇంత పెద్ద భవంతిని నిర్మించినందుకు ఈ భవంతి నిర్మించిన ఈ మున్నూరు కాపు ఫౌండేషన్ వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. కనీసం మీరు ఈ ఏదైతే ప్యాలెస్ అంటారో మరి దీన్ని ఏమంటారో మరి తెలంగాణ మునూర్ కాపు ఫౌండేషన్ వాళ్ళకి తెలియాలి. ఈ ప్యాలెస్లో కనీసం నిరుపేద మున్నూరు కాపులు ఉండాలంటే ఇంతే భవనం చాలని మీకు ఇంత పెద్ద జ్ఞానం ప్రసాదించినందుకు దేవునికి నేను మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నా మునూర్ కాపు తెలంగాణ సంఘం ఇలాంటి ప్యాలెస్ గురించి ఆలోచిస్తలేదు. పక్కన ఉన్న టవర్స్ చూసారా, అలాంటి టవర్స్ నిర్మించాలన్నదే నా తెలంగాణ మునూర్ కాపు సంఘం వనమాల ప్రవీణ్ కుమార్ చిరకాల కోరిక. కానీ ఇలాంటి భవన్ నిర్మించినందుకు ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ భవన్ నిర్మించిన మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అక్కడ చుట్టుపక్కల కనబడే భవనాలు ఏవైతే ఉన్నాయో అలాంటి భవనాలు మున్నూరు కాపు యువత, మున్నూరు కాపు సంఘం 2 కలిసి నిర్ణయించాలని తెలంగాణలో ఉన్న యావత్ తెలంగాణ మున్నూరు కాపు ప్రతి ఒక్క అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, నా తోటి మున్నూరు కాపు సోదరులందరికీ నేను విన్నపించుకుంటున్నా. మీరు ఇకనైనా కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై చొరవ చూపించాలి. ఎందుకంటే గత ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చింది, దాన్ని మేము ఎప్పుడైనా హర్షిస్తాము. అదేవిధంగా ల్యాండ్ ఇచ్చింది కానీ దాన్ని మేము వినియోగించుకోలేకపోయినాం. కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా దీనిపై చొరవ చూపించి కాంగ్రెస్లో ఉన్న మున్నూరు కాపులు ప్రతి ఒక్కరు దీనిపై కొంచెం దృష్టి పెట్టాలని. ఎందుకంటే పక్కన నా తోటి వేరే కుల సోదరుల భవనాలు ఆకాశం అంటే విధంగా కొంచెం ముందుకు సాగుతున్నాయి. అదేవిధంగా పక్కనే కొన్ని కంపెనీలు కూడా వస్తున్నాయి, వినికిడి కనబడుతుంది, అక్కడ పనులు కూడా మనకు కనబడుతున్నాయి. కాకపోతే ఈ తరుణంలో ఇది కబ్జారాల చేతులకు పోకుండా, ఎందుకంటే ఈ చెట్లు ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే ఏదో చెరువులో ఉన్నట్టు, మనం ఏదో చెరువులో ఇచ్చినట్టు. ఎందుకంటే చుట్టుపక్కల అంతా కట్టేసరికి ఏమైంది అంటే ఇక రౌండ్ ఆఫ్ అయ్యేసరికి లోపల వాటర్ ఆగడం చేయడం జరుగుతుంది. కానీ దీన్ని తక్షణమే తెలంగాణ మున్నూరు కాపులో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి పనులు మొదలుపెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మున్నూరు కాపుల్లో రాజకీయ మంత్రులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, చైతన్యవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, అంతకు మించి తెలివంతులు ఉన్నారు. కాబట్టి మనం అందరం ఒకరికొకరం కలిసి ఉండి దీన్ని పనులు స్టార్ట్ చేసి తక్షణమే మున్నూరు కాపుల టవర్స్, మున్నూరు కాపు ఫౌండేషన్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు ఇప్పటికైనా దీన్ని కళ్ళు తెరిచి చూసి టవర్స్ నిర్మాణం మొదలుపెట్టాలని. ఆ భవంతి ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ఎవరైతే మున్నూరు కాపు ఫౌండేషన్ నిలబెట్టారో ఖచ్చితంగా శిలాఫలకం మీదే రాస్తాడు. ఎందుకంటే అది మీ భవంతి, మీరు నిర్మించిన భవంతికి ఖచ్చితంగా శిలాఫలకం ఉంటుంది. ఇక్కడ నిర్మించే టవర్స్కు తెలంగాణ మునూరు కాపులో ఉన్న యావత్తు తెలంగాణ ముద్దుబిడ్డలు అందరి పేర్లు స్థిరస్థాయిలో ఉంటుంది. అదేవిధంగా త్వరలో ఇక్కడే ఇంత పెద్ద భవంతులు నిర్వహిస్తున్న దగ్గర ఇక్కడే శివకుమార్ గారి విగ్రహ ప్రతిష్టను కూడా, పుంజాల శివకుమార్ గారి విగ్రహ ప్రతిష్టను కూడా అంగరంగ వైభవంగా టవర్స్ నిలబడ్డాక టవర్స్ మధ్యను కాంస విగ్రహంతో తెలంగాణ మునూరు కాపు ముద్దు బిడ్డకు ఇక్కడే అతిపెద్ద విగ్రహాన్ని కూడా నిర్ణయిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకనైనా మీరు ఆ రోజు ఏదైతే ఇక్కడ మీరు టవర్స్ ఎక్కడైతే మీ భవంతి స్టార్ట్ చేశారో ఆ రోజు కనీసం కొంచెం
ఒక ప్లేస్ నిర్ణయించి త్వరలో మున్నూరు కాపు బొద్దుబిడ్డ అయిన పుంజాల శివకుమార్ గారి విగ్రహం కూడా ప్రతిష్ఠిస్తున్నామని చెప్పి కొంచెం ఇక్కడ మీరు ఒక ఫౌండేషన్ వేసినట్టయితే యావత్తు తెలంగాణ కూడా మున్నూరు కాపుల ల్యాండ్ ఇక్కడ ఉందని ఇంకా గర్వంగా చెప్పుకునే విధంగా ఉండేది. ఇక్కడైనా పర్వాలేదు, అందరం కలిసికట్టుగా ఉండి ఈ ల్యాండ్ని మనం అందరం మున్నూరు కాపు భావితరాల మున్నూరు కాపులు అందరికీ న్యాయం అందరికి అవసరానికి ఉండే విధంగా చేరవేయాలని ముందు ఎందుకంటే నేను ఇక్కడ వచ్చినప్పుడు చూసిన అక్కడ మన బోర్డు దగ్గర సిమెంట్ చేసినట్టు కనబడ్డది. అంటే అబద్ధాభావం మనలోనే ఎక్కువ అనిపిస్తుంది. బోర్డు కంటే సిమెంట్ మళ్ళీ మనమే వేస్తున్నాం. అంటే ఎక్కడ ఆ సిమెంట్ వేసే బదులు ఫౌండేషన్ వేద్దాం. మన జెండాలకు కలర్ వాటి మళ్ళీ కలర్లు పెట్టేంత అవసరం లేదు. ఖచ్చితంగా త్వరలో ఫౌండేషన్ వేయాలని అన్ని తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులు అందరూ దీనిపై త్వరలో నిర్ణయం తీసుకొని మనందరం కలిసిమెట్టుగా టవర్స్ నిర్వహించి యావత్ మున్నూరు కాపు అందరికీ అంకితం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను వనమాల ప్రవీణ్ కుమార్, తెలంగాణ మున్నూరు కాపు అధ్యక్షుడు మాట్లాడుతున్నా. జై మున్నూరు కాపు. కలిసి ఉండడమే మన భాగ్యం. కుల సోదరులందరూ ఏకతాటి మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై మున్నూరు కాపు.